సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖల అధికారులతో సమీక్ష. సీఎంఓ నుంచి 3 ఐఏఎస్ల బదిలీ, ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్న తుమ్మల, తెలంగాణ వరి ఉత్పత్తి థాయిలాండ్తో సమానమన్న ఉత్తమ్. సుందిళ్ల బ్యారేజ్ను సందర్శించిన మంత్రి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఉత్తమ్. అసెంబ్లీలో కులగణన బిల్లు ఆమోదించాలి, బీసీలకు న్యాయం జరగడం లేదన్న వీహెచ్. మోడీకి చెంపపెట్టు ఫలితాలు ఇచ్చారు, ఇండియా కూటమిదే నైతిక విజయమన్న కొండా సురేఖ. తెలంగాణలో నకిలీ మద్యం ప్రవేశపెట్టొద్దు, సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ లేఖ. వరంగల్ ఎంపీని సన్మానించిన సిపిఐ సిపిఎం నేతలు, గుడిసెవాసుల సమస్యలు పరిష్కరిస్తానన్న కడియం కావ్య. జీహెచ్ఎంసీలో ఆస్తులు భవనాల సమగ్ర సర్వే, ఆస్తులు భవనాల సర్వే చేయాలని సర్కార్ నిర్ణయం. రేపు ఎల్లుండి చేప ప్రసాదం పంపిణీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు. ఏపీ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్ గౌరవ వందనం స్వీకరించి కార్యాలయంలో అడుగుపెట్టిన సీఎస్. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత, రాజకీయ సన్యాసం తీసుకోవాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్. వైసీపీకి రావెల కిషోర్ బాబు రాజీనామా, త్వరలో ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారమని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు శివాజీ, మాట తప్పినందుకే జగన్ కు వెంకటేశ్వర స్వామి శిక్ష అని కామెంట్. కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేశారని కామెంట్. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, జూన్ 21 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. టీజీ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య పదవీ కాలం పొడిగింపు, మరో ఏడాది పాటు పొడిగించిన ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ పై నాంపల్లి కోర్టు విచారణ, తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా. నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాల విస్తరణ, జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ. నీట్ ఫలితాల్లో ఒకే సెంటర్లో 6గురికి ఫస్ట్ ర్యాంక్, దర్యాప్తు చేయాల్సిందే అన్న ప్రియాంక గాంధీ. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తామన్న ఆర్బీఐ గవర్నర్, రెపో రేటు 6.5% వద్ద స్థిరంగా కొనసాగిస్తామన్న శక్తికాంత దాస్. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1618, నిఫ్టీ 446 పాయింట్ల లాభం. పాక్ క్రికెట్ జట్టుకు మరిన్ని కష్టాలు, హరీస్ రవూఫ్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.